రే ఏం చేస్తున్నావు? నీకోటి చెప్పేదా? చెప్పు. నిన్న నేను ఒక వీడియో చేసిన కదా, చూస్తా అన్నా. దానికి కామెంట్స్ వచ్చి 2 వచ్చినాయన్నమాట. వాయిస్ ఓవరు ఫ్రీలాన్సింగ్ ఎవరిస్తారు? వీడియో బాగుంది కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ పెట్టండి, జాబ్ డీటెయిల్స్ తెలిస్తే మాకు హెల్ప్ అవుతుంది అంటారు. ఇంకోరు వచ్చి మనకు వాయిస్ ఓవర్ వర్క్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు, అది చెప్పలేదు అంటున్నారా. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ నేర్చుకోవడం అయితే మన చేతుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అంటే ఏదో ఒక స్కిల్ నేర్చుకునే కదా ఫ్రీలాన్సింగ్ చేస్తాం మనము. ఇప్పుడు కామెంట్స్ అడిగిన ప్రకారం ఏమడిగారు, ఇప్పుడు మనం ఫ్రీలాన్స్ నేర్చుకుంటాము, వర్క్ ఎవరు ఇస్తారు అని. ఇప్పుడు మీరు కార్ డ్రైవర్ కావాలనుకోండి ఫ్రెండ్స్, కార్ నేర్చుకుంటారు. నాకు ఎవరు కార్ డ్రైవింగ్ వర్క్ ఎవరు ఇస్తారు అంటే అదేమన్నా టైలరింగ్ నేర్చుకోవాలా అనుకుంటారు. టైలరింగ్ నేర్చుకున్న తర్వాత ఎవరు వర్క్స్ ఇస్తారు నాకు అని డౌట్తో అట్లా స్టార్టింగే డౌట్తో ఉంటే ఇంకేం చేస్తారు. స్టార్టింగే డౌట్లు మొదలు పెట్టకుండానే నేను వంట నేర్చుకోవాలనుకుంటున్నాను, చెఫ్ అవుదాం అనుకుంటున్నాను అనుకుంటారనుకోండి. చెఫ్ వంట మాస్టరు. నేను వంట మాస్టర్ వంటలన్నీ నేర్చుకుంటేస్తా, కానీ నాకు ఎవరు ఆర్డర్లు ఇస్తారు అని ఇప్పుడే ఆలోచించేస్తే ఎట్లా ఫ్రెండ్స్? అది కాదు, మనం నేర్చుకోవాలి. స్కిల్ నేర్చుకున్న తర్వాత మనము మార్కెటింగ్ చేసుకోవాలి మన గురించి. ఇప్పుడు మనకి ఈ వర్క్ వచ్చు అని అందరికీ తెలియదు కదా. ఇంట్లో కూర్చోంటే వీనికి ఈ వర్క్ వచ్చు అని బయట మన బోర్డు పెట్టుకుంటారా? ఇప్పుడు మనం మౌత్ పబ్లిసిటీ, డిజిటల్ మార్కెటింగ్, ఇప్పుడు ఇన్స్టాలో సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలి మాకు ఈ స్కిల్ వచ్చు అని, మన శాంపుల్స్ చూపించాలా. అంతేగాని ఈ స్కిల్ నేర్చుకోక ముందే, నేర్చుకున్న తర్వాత వాయిస్ ఓవర్ నేర్చుకున్న తర్వాత ఎవరు ఇస్తారు అట్లంతా ఇప్పుడే డౌట్లు పెట్టుకోవద్దండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా నిజాలు మాట్లాడితే కొంచెం కష్టంగానే ఉంటుంది తీసుకుండేకి, కానీ అదే నిజం ఫ్రెండ్స్. మీరు ఏమనుకున్నా పర్లేదు, ఓపెన్గా చెప్పేస్తాను. మీరు బాధపడకుండా ఉండాలనేసి నేను సాఫ్ట్గా ఏదో ఒకటి చెప్పేసి అబద్ధాలు నిజాల్ని దాచేస్తే అది మీకే నష్టం. అంటే ఓపెన్గా చెప్పేస్తాను అనమాట. దీంట్లో ఈ డిఫికల్టీస్ ఉంటాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం కష్టం ఉంటుంది దేంట్లో నా ప్రమోట్ చేసుకోవాలా, కొంచెం పైకి రాలా, అట్లా మన గురించి నలుగురికి తెలియలా, మన స్కిల్ గురించి అంటే టైం పడుతుంది. మీ సంతోషానికి కావాల్సి ఉంటే నేను చెప్పేసి ఉంటా ఇప్పుడే. వాయిస్ ఓవర్కి క్లయింట్స్ వస్తారు, ఫ్రెండ్స్ వచ్చేస్తారు, మీరు నేర్చుకుంటేనే వచ్చేస్తారు, ఏదైనా స్కిల్ నేర్చుకుని వెంటనే వచ్చేస్తారు. మాకేంటి వ్యూస్ వస్తాయి, మిమ్మల్ని మోసం చేసినట్లు అవుతుంది. మాకు వ్యూస్ కావాల్సి అంటే ఇట్లాంటివన్నీ చెప్పేస్తాం. ఈజీ, చాలా ఈజీ వర్క్స్, ఇవన్నీ ఈజీ, అవన్నీ చేసేయచ్చు అని చెప్పేస్తాం. మాకేమి ఇట్లా చెప్తే వ్యూస్ వస్తాయి బాగా, కానీ ఇట్లా నిజాలు మాట్లాడితే చాలామంది తీసుకోలేరు అనమాట. ఇంత కష్టమా ఇది అని. మనం ట్రై చేస్తూ పోవాలి, అదే ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. రాను రాను కష్టం ఏం లేదు. స్టార్టింగ్ దూరం నుంచి చూస్తే కష్టంగా ఉంటుంది, ఒకసారి దిగితే దాంతో జర్నీ అయితే మళ్ళీ మనకి ఈజీగా అవుతుంది. అది ఫ్రెండ్స్, మీరు ఏదైనా స్కిల్ పైన ఫోకస్ చేసి ఆ స్కిల్ నేర్చుకోండి. ప్రాజెక్ట్స్ వస్తాయా రావా అని ఇప్పుడే డౌట్లు పెట్టుకోవద్దండి. నేర్చుకుంటా వెళ్ళండి. నేర్చుకున్న తర్వాత మార్కెటింగ్ చేసుకోవాలన్నమాట.